ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనందరికీ అనుగ్రహించిన మరొక నూతన తరగతిని బట్టి తండ్రి అయిన దేవునికి ముందుగా క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మానవుని యొక్క హృదయ రహస్యం. మానవుని యొక్క హృదయ రహస్యం అనగానే మనుషులు. మానవులంటే మనుషులు. మానవ కోటి అని మాట్లాడుతుంటారు. ఈ ప్రపంచంలో జీవిస్తున్న 850 కోట్ల మందికి పైగా అంటారా, అందరి హృదయాల్లో ఒక రహస్యం దాగి ఉంది. అది ఎవరు కనిపెడతారు? ఇది ప్రతి మనిషిలో ఉండే సహజ సిద్ధమైన రహస్యం. ఇది అంత తొందరగా ఎవరికి కూడా బయటపడదు. స్టెతస్కోపుకు దొరికేది కాదు, ఈసీజీకి కూడా దొరకదు, ఎక్స్రేకి అస్సలు దొరకదు. మరి ఈ రహస్యం ఎలా బయటపడుతుంది? ఏంటి ఆ రహస్యం అంటే, మానవుని యొక్క హృదయాన్ని, దానిలో ఉన్న విషయాలను మరొక మానవుడు ఎవరు కూడా తెలుసుకోలేరు. మనుషుల మధ్య రహస్యాలు ఉండటం మనం చూస్తాం. పలానా వ్యక్తికి తెలియకుండా కొన్ని కార్యక్రమాలు దాచిపెడుతుంటారు. వాటన్నిటిని రహస్య కార్యాలు అంటారు. రహస్య కార్యాలు అనగానే చిన్న క్లూ ఇచ్చి నేను మరలా ముందుకెళ్తాను. కొంతమంది యవనస్తులు మద్యానికి అలవాటు పడి, ఆ మత్తు పదార్థాలకు అలవాటు పడి, తల్లిదండ్రులకు కనబడకుండా బయట ఎక్కడికో వెళ్ళిపోయి మద్యం తాగుతుంటారు. చెడు వ్యసనాలకు బానిసలు అవుతుంటారు. ఇవన్నీ రహస్యంగా జరిగే కార్యాలు. ఇవి ఎవరికి తెలియవు అంటే తమ తల్లిదండ్రులకు, నా అనుకున్న వారికి తెలియదు. కానీ అది ఏదో ఒక రోజైనా బయటపడుతుంది. అలా బయటపడినప్పుడు మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీకు తెలియదు. అంటే మీ పరువల్లా పోతుందని ఇండైరెక్ట్గా చెప్తున్నాను. కొంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ మధ్య వాట్సాప్ ఎక్కువ వాడటం మనం చూస్తుంటాం. ఇందులో కూడా రహస్యాలు ఉన్నాయి. ఎందుకు లేవు? బోల్డ్ అని ఉన్నాయి. ప్రతి మనిషి హృదయంలో రోత ఉంది ఈరోజు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూడగలిగితే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. దానిని గ్రహింపగలవాడెవడు? ఎవడు 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 గ్రహిస్తాడు? నీ లోపల ఉన్న హృదయాన్ని నువ్వే గ్రహించలేకపోతే స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తే గమనిస్తారా? వాళ్ళకు దొరుకుతుందా? ఇది ఎలా ఉంది తెలుసా? ఒకానొక సమయాన ఒక రాజు కలగన్నాడు. ఆ కళ చెప్పాలట, కళ భావం కూడా చెప్పాలట. కానీ కళ అయినా ఆయన చెప్తాడు, అలా చెప్పడు. మరెలా? మర్చిపోయాడు ఆయన. అలా ఎలా చెప్పగలమండి? నీకు వచ్చిన కళ మేము ఎలా చెప్పగలం అంటాం. అలాగే ఒకరి హృదయాల్లో ఉన్నవి ఒక మనిషి కళనే మనం చెప్పలేనప్పుడు
మానవుని లోపల నివసిస్తున్న ఆత్మలో ఉన్న హృదయానికి అందులో ఉన్న రహస్యాలు ఎవరికి దొరుకుతాయి? ఎవ్వరూ వాటిని కనిపెట్టలేరు. మరెలా? ఏంటి పరిస్థితి? ఎవరు దాన్ని కనిపెడతారు? దానికి పట్టిన వ్యాధి ఏంటి? మీకు చిన్న క్లూ ఇస్తాను. అందుని బట్టి మీకే అర్థమవుతుంది నిజంగా ఇది నన్ను మోసం చేస్తుందని. పలానా ఆయన చేతిలో నేను మోసపోయానండి. పలానా పక్కింటి వారి చేతిలో నేను మోసపోయాను. పలానా ఆయనకి డబ్బులు ఇచ్చి మోసపోయానని అంటారు. మీకు అక్కడ జరిగింది మోసమే కావచ్చు. మీకు ఏది పోయినా డబ్బు పోతుంది అంతే. మీ దగ్గర ఉన్న ధనం పోతుంది. ఒకరిని మోసం చేస్తే లేదా ఒకరు నిన్ను మోసం చేస్తే డబ్బు తీసుకోనో లేక దేనికో ఒకదానికి నేను మోసం చేసి ఉండొచ్చు. అలా చేసినంత మాత్రాన అది నీ శరీరానికి మాత్రమే. వాళ్ళు చేసే మోసం ఏదైతే ఉందో అది అంతా కూడా నీ శరీరానికి మాత్రమే చేస్తారు తప్ప నీ లోపల ఉన్న ఆత్మ నిన్నెంత మోసం చేస్తుందో దాన్ని తెలుసుకో నువ్వు ఫస్ట్. నిన్నెవరో మోసం చేస్తున్నారో కాదు, పక్కింటోడు ఎదురింటోడు ఇవన్నీ వద్దు. నిన్ను మరి ముఖ్యంగా ఎవరు లేనప్పుడు కూడా మోసం చేసేది ఒకటి ఉంది. అదే నీ లోపల ఉన్న హృదయం. ఎంత కుయుక్తి కలిగినదంటే అది మంచి చేయాలని ప్రారంభిస్తే వెనకాలకి చూస్తుంది. మంచి చేయాలనుకుంటే చేయనివ్వదు అది. పౌలు అంటాడు కదా, చెయ్యగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను అంటాడు. ఎందుకయ్యా నువ్వు కీడు చేస్తున్నావంటే హృదయం అలాంటిది. నిజంగా అది పౌలు గురించి రాయబడిన మాట కాదు, దాని వెనకాల చాలా సబ్జెక్ట్ ఉంది. కానీ అందరూ దీన్ని అప్లై చేసుకోవాల్సిందే. మనం చెయ్యాలనుకున్న మేలు చేయలేం, కానీ చెయ్యకూడదు అనుకున్న కీడును ఎందుకు చేస్తున్నాం? ఏమండి, పలానా ఆయన ఒక ఆయన అంటాడండి, నేను దేవుని గురించి బాగా బతకాలనుకుంటున్నాను అంటున్నాడు. ఇంక చాలామంది అంటుంటారు కదా, చాలామందికి ఇలాంటి కోరికలు ఉంటాయి. నేను దేవుని గురించి బ్రతకాలనుకుంటున్నాను కానీ ఎందుకో పడిపోతున్నానండి. ఎందుకో పడిపోవట్లేదు. నీ హృదయం నిన్ను మోసపుచ్చుతుంది కనుక నువ్వు పడిపోవాల్సి వస్తుంది. నువ్వు అది కనిపెట్టాలి కదా. నీ హృదయానికి పట్టిన ఆ రోగం ఘోరమైనది అన్నాడు. వ్యాధి అని సింపుల్గా చెప్పేసి వదిలేస్తే సర్లే వ్యాధే కదా అనుకోవచ్చు. వ్యాధి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి నాకు ఈ వ్యాధి ఉంది, ట్యాబ్లెట్స్ ఇవ్వండి అంటే ఇస్తారు. అది ఘోరంగా మారిపోయింది అనుకోండి, అది ఘోరంగా మారిపోయినప్పుడు అది చివరికి నిన్ను మరణ పడక మీదకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ రోగం ఈ వ్యాధి నీ శరీరానికి పట్టిన దాని గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది, హృదయాన్ని గురించి మాట్లాడు. ఎంత చక్కగా వ్రాసాడంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అన్నిటికంటే. పక్కింటోడు అంటావా, పాము వంటి విషం ఉంది వాని లోపల నా మీద అని అనుకుంటున్నావా? వాడు నా మీద ఎంత కోపం వచ్చాడు, వాడిని నన్ను ఎన్నిసార్లు మోసం చేశాడు అనుకుంటున్నావేమో. అతనికంటే మోసకరమైనది ఇంకోటి ఉంది, జాగ్రత్త. ఏంటది? నీ హృదయం. ఏంటి, హృదయం మోసం చేస్తుందా? ఎందుకు చేయదు? చాలా హుందాగా మోసం చేస్తుంది నిన్ను చాలా ఈజీగా బకరా చేస్తుంది. ఒక అమ్మాయి నన్ను బకరా చేసింది అంటావు కదా, ఒక అమ్మాయి నిన్ను బకరా చేయలేదు, నీ హృదయం నిన్ను బకరా చేసింది ముందు. నీ హృదయమే ఆ తప్పుడు మోహాన్ని తీసుకొని వచ్చి నీకు అంటించకపోతే ఇంకెక్కడ నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించేది? ఇంకెక్కడ ఆ అమ్మాయి నిన్ను ప్రేమించినట్టు నటించి నిన్ను బకరా చేసేది? పనికిమాలిన ఎదవలా ఉన్నావు నువ్వు. మరి కనీసం కామన్ సెన్స్ లేదా నీకు? దేవుడు ఇంత చక్కగా వ్రాయించు. క్రైస్తవులు జాగ్రత్తగా వినాలి, ముఖ్యంగా క్రైస్తవులు.
ఎక్కడెక్కడ పడిపోతారో మనకు తెలుసు కదా. జాగ్రత్తగా వినాలి వాళ్ళు. మన హృదయానికి ఉన్న రహస్యం ఏంటంటే అది మోసం చేస్తుంది. ఇది ఎవరికి తెలియకపాయే. అందరూ కూడా వాడు నన్ను ఎలా మోసం చేస్తాడో ఈసారి చూస్తా అంటాం. మనుషులు చేస్తారని నువ్వు అనుకుంటున్నావు, ఓకే, నువ్వు జాగ్రత్తగా ఉండు. అంతకంటే జాగ్రత్తగా ఒక విషయంలో నువ్వు ఉండాలి. అది నీ హృదయము యొక్క విషయంలో. నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండలేదనుకో, నిన్ను ప్రతి చోట పడేస్తుంది. ఎందుకంటే నేను పదే 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 పడిపోతున్నాను అనుకుంటున్నావా? నీ హృదయం నిన్ను అలా లాలన చేస్తుంది. ఒక యవనస్తుడికి తనకు నచ్చిన అమ్మాయి వచ్చేసి ఒడిలో బుజ్జగిస్తే ఎంత సమ్మగుంటుందో, మన భాషలో మాట్లాడుతున్నా, అంత సమ్మగా మనల్ని బుజ్జగిస్తుంది. 5 నిమిషాల సుఖం కోసం, 2 నిమిషాల్లో అయిపోయే పని కోసం ఆ పాపం ఎంత 2-3 నిమిషాల్లోనే ఉంటుంది. అది అయిపోయింది అనుకోండి, ఇక వీక్ అయిపోతాం. అబ్బా నేను పాపం చేసామనుకుంటాం కానీ అదే భయం ముందెందుకు ఉండదు మనకు? హృదయం అలా చేసింది నేను. హృదయం నిన్ను అలా మోసగిచ్చి నిన్ను అలా చేయించిన తర్వాత అదే మరల నీకు వచ్చి చెప్తుంటుంది. ఏమని తెలుసా? నువ్వు పాపం చేసావు, పాపం చేసావు, నువ్వు పాపం చేసావు, వెళ్ళిపో దేవుని దగ్గర అడుక్కో అంటాడు. దేవుని దగ్గర అడగాలి, అక్కడితో మర్చిపోవాలి. అంతేగాని నేను చేశాను 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 అనుకుంటుంది, మళ్ళా చెయ్యి అంటది అది. నువ్వు ఎప్పుడైతే నీ హృదయం నుంచి దాన్ని బయటికి గెంటేస్తావో, తండ్రి ఈరోజు నేను ఈ పాపాన్ని చేశాను, ఇందులో పడిపోయాను, ఇక లేవాలి అనుకుంటున్నాను, లేవలేను కాదు లేవాలి అనుకుంటున్నాను. ఎన్ని రోజులుగా నువ్వు పడిపోతున్నావు? 10 సంవత్సరాలా? సంవత్సరమైందా? నెలలైందా? వారాలైందా? రోజులైందా? కొన్ని గంటల క్రితమా? అయినా పర్వాలేదు, వచ్చేయి దేవుని దగ్గరికి, వచ్చేసి ఒక మాట అడుగు. ఏమని తెలుసా? లేవలేకపోతున్నా కాదు, లేవాలనుకుంటున్నా, లేపు దేవా అనాలి. ఇలా ఉండవు మన ప్రార్థనలు. నేను లేవలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, నాతోట అవ్వట్లేదు. ఎంత పనికిమాలిన వాడిగా నువ్వు ఆలోచిస్తున్నావు, ఎంత పిరికోడుగా నువ్వు మారిపోతున్నావు. పిరికి వారికి పరలోకం లేదు. దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనకిచ్చాడు, కానీ మన లోపల ఉన్న హృదయం అన్నది మనకి పిరికి వారిగా చేసేసి దయ్యానికి భయపడేలా చేస్తుంది, మంత్రానికి భయపడేలా చేస్తుంది. అది నమ్మాలి ఇది నమ్మాలి అనే ఆలోచనలు మన హృదయమే మనల్ని మోసపుచ్చి భయాందోళనకు గురి చేసి మనందరినీ కూడా పాపములో ముంచి తేలుపుతుంది. అలా వదిలేయదు, ముంచుతుంది. మరలా అలా చెప్పకపోతే బాగోదు కదా. కొంతమంది ఉంటారు, ఏమండి మా చర్చిలో నాకు మంచి పేరుందండి. ఓకే, గుడ్, మంచి పేరుందా? ఓకే, మంచి పేరు ఉండాలి. ఆ మంచి పేరు ఉన్నందుకు ఏం చేస్తారో తెలుసా? ఏమండి నాకు మందిరంలో మంచి పేరు ఉంది కనుక మందిరానికి ఖచ్చితంగా వెళ్ళాలి, దేవుని అడుక్కోవాలి. అడుక్కునేటప్పుడు మన హృదయం ఎలా అడుక్కుంటుందో తెలుసా? ప్రార్థన చేయాలండి, చేదురండి మీరు భక్తులు కదా అన్నప్పుడు పిలిచినప్పుడు బట్టి కొట్టిన ప్రార్థన. మీరు ఎవరైనా చూడండి జాగ్రత్తగా, మన ప్రార్థనలు ఎలా ఉంటుందో తెలుసు? బట్టి కొట్టడం. మాటలకు ముందు దేవునితో మాట్లాడేటప్పుడు ప్రియమైన తండ్రి, పరలోకమందున్న తండ్రి, మనకు కొన్ని ఉంటాయి. తొందరగా ప్రార్థనలో మనం ఎక్కువ గడిపే వాళ్ళం అయితే కొన్ని ఉంటాయి, అవన్నీ వాడకూడదని అనట్లేదు, కానీ ఎప్పుడు చూడు దీవించు, ఆశీర్వదించు, స్వస్థపరచు, లేవనెత్తు, పాపాన్ని మానిపించు, బట్టి కొట్టిన ప్రార్థనలు ఇవన్నీ కూడా. తన దగ్గర పదే 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 ఇటువంటి మాటలు మాట్లాడితే ఏమంటాడు? ఒక 10 రూపాయలు అడగడానికి వెళ్ళి డాడీ 10 రూపాయలు ఇవ్వు, డాడీ 2 సార్లు అంటే అయిపోద్ది అక్కడితో. కానీ పదే 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 వెళ్ళినప్పుడల్లా డాడీ 10 రూపాయలు ఇవ్వు, 10 రూపాయలు ఇవ్వు, 10 రూపాయలు ఇవ్వు అనుకో, ఎంత కోపం వస్తుంది. ఒక శరీర సంబంధిగా ఉన్న ఈ తండ్రికే ఇంత కోపం వస్తే, మంటలో వేస్తే కాలిపోయి ఆ డబ్బు కోసమే ఇంత కోపపడితే, మంటలో నీ ఆత్మను పడేస్తుంది, కాలిపోతుందా?
నీ ఆత్మ కాలదు, అక్కడ ఉన్న అగ్ని కూడా ఆరిపోదు. అలాంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ దేవుడు నువ్వు ఎలా అడుగుతున్నావు? ఒకటే బట్టి కొట్టిన ప్రార్థనలా మార్చవా? నేను లేవలేకపోతున్నాను, నన్ను లేవనెత్తు. లేవలేకపోతున్నాను, లేవనెత్తు. పడిపోతున్నా లేపు, పడిపోతున్నా లేపు. నిలబడతా అన్న మాట రాదు మన దగ్గర నుంచి. పడిపోతున్నా లేపు, పడిపోతున్నా లేపు. మా పాపములను క్షమించుము, మరలా మా అందరిని నడిపించుము. మంచిదే, కానీ ఎలా ఉండాలి తెలుసా? దేవుని దగ్గర భక్తి రోషంతో కూడుకున్నది ఉండాలి. అందుకనేనండి చాలామంది యవనస్తులు దేవుని కొరకు ఎలా నిలబడగలుగుతున్నారంటే రోషం. ముఖ్యంగా యవనస్తులు జాగ్రత్తగా వినండి. మనకు ఒకరిని కొట్టాలంటే రోషం ఎక్కువ ఉంటుంది. ఉడుకు రక్తం అంటారు కదా. అందుకనే యవనస్తులు రాగానే మీకు ఏ తెలియదురా, మీరు పక్కుండిపోండి అంటారు గొడవలు జరిగే చోట. ఉడుకు రక్తం నీ ఉడుకు రక్తం, నీ బలం, నీ పౌరుషం, నీ యొక్క పరాక్రమశాలి కలిగిన లక్షణాలు అన్నీ కలగలిపి హృదయంతో పోరాడు ఒకసారి. అక్కడ మాత్రం నువ్వు తోకముడుస్తావు. అంటే నీ హృదయమే నీకు పెద్ద శత్రువుగా మారిపోయింది. దాన్నే నువ్వు జయించలేనప్పుడు ఎదుటని కొట్టినంత మాత్రం నువ్వు జయించానని ఎలా అనుకుంటున్నావు? ఎగ్జాంపుల్ చెప్పాను అంతే నేను. పౌరుషం మీకు ఈ లోకంలోనే ఇంత ఉంటే దేవుని దగ్గర ఎందుకు లేదు? భక్తిలో ఎందుకు లేదు ఆ పౌరుషం? నేను నిలబడగలను, నిలబడతా. ఆ భక్తిలో ఆ శక్తి లేకపోతే, ఆ శక్తి తెలియకపోతే మీరు ఎంత భక్తి చేసినా వ్యర్థం. ఎందుకో చెప్పమంటారా? తండ్రి క్షమించు, కడిగేయి, క్షమించు, కడిగేయి, నిలబెట్టు, పడగొట్టు అనే పదాలు దేవునికి నచ్చవు. దేవాని కొరకు నిలబడతా అంతే. పౌరుషం గొడవలు చూపించలేదు, పాపానికి ఎదురు నిలబడి చూపించాలి మన పౌరుషం ఎంత ఉందో. దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మకున్న బలమేంటో, దేవుని ఆత్మకున్న శక్తి ఏంటో చూపించాలి. ఏమంటే మోసం మన హృదయం ఎలా చేస్తుందంటే, ఇదిగో చెయ్యకూడదు అన్న పనిని పదే పదే జరిగించటానికి మన హృదయం మనల్ని ప్రేరేపిస్తుంది. అప్పుడే మనందరికీ వ్యాధి పట్టేసింది. అప్పటి నుంచి మనమందరం ఎవరో తెలుసా? వ్యాధిగ్రస్తులం, రోగులం మనమంతా. ప్రతి మనిషికి ఒక రోగం ఉంటుంది. కొంతమంది బయటపడతారు, కొంతమందికి పడదు, అంత తొందరగా రాదు. కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి రోగాలు సరిగా రావు. కానీ ప్రతి మనిషిలో ఉండే రోగం ఏది అంటే, ప్రతి మనిషిలో ఉండ ఘోరమైన వ్యాధి ఏది అంటే, అది ఎక్కడ పట్టింది అంటే హృదయానికే పట్టింది. హృదయానికి పట్టింది. ఎలా ఈ హృదయానికి పట్టిన రోగాన్ని విడిపించుకోవటం? అసలు ఏంటి హృదయానికి పట్టిన రోగం ఏంటి? అది తెలుసుకోవాలి కదా. రోగం ఏంటో తెలిస్తేనే దానికి సంబంధించిన ట్యాబ్లెట్ వేయాల్సి వస్తుంది. అలా వేస్తేనే పనిచేస్తుంది. జ్వరం వచ్చిందనుకోండి, పారాసిటమాల్ వేస్తారు. అది కూడా బ్రాండ్ ఏది ఉండాలి తెలుసా? RX1. RX1 ఉంటేనే పారాసిటమాల్ ట్యాబ్లెట్ అనేది తొందరగా పనిచేస్తుంది. తర్వాత నులి పురుగులు ఇవన్నీ చిన్నప్పుడు మన స్కూల్లో మనకి ఇస్తుంటారు. నులి పురుగులు మన లోపల ఉన్నాయనుకోండి, ఆ కడుపులో, చిన్నప్పుడు మనకు ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. అది దాని పేరేం తెలుసా? ఆల్బెండోజోల్ అని. ఆల్బెండోజోల్ అనే ఆ ట్యాబ్లెట్ ఎందుకు అది చాలా రోగాలు నయం చేస్తుంది. దానికి చాలా పవర్ ఉంది ఆ ట్యాబ్లెట్కి. మనకున్న రోగం ఏంటో డాక్టర్ దగ్గర దాచుకోకుండా చెబితే ఆ రోగానికి సంబంధించిన వైద్యం మనకు అందిస్తాడు. కానీ మన హృదయానికి పట్టిన ఈ రోగానికి మాత్రం వైద్యం లేదు ఈ శరీరాన్ని. ఈ లోకంలో ఎవ్వడు చేయలేడు వైద్యం ఈ యొక్క హృదయానికి. మరి ఎలా తీయగలము? ఏంటి ఆ వ్యాధి ఏంటి తెలుసుకుందాం ఒకసారి. మీరు జాగ్రత్తగా గమనిస్తూ రండి.
ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది, నా లోపల కూడా ఇది ఉన్నట్టుందే. అర్థమవుతుంది, నా లోపల కూడా ఈ ఆలోచనలు ఉన్నాయేంటి, నిజంగా నాకు ఈ వ్యాధి ఉందంటారా? అంటారా కాదు, ఉంది. ఖచ్చితంగా చెప్పమంటావా? ఒకసారి ఆ వచనానికి వెళ్ళి నీకు అన్నీ చెప్పే ప్రయత్నం చేస్తా. డైరెక్ట్గా మత్తయి సువార్త, మత్తయి సువార్త ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం అనుకుంటా. అవును, 27వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. కొంచెం ఇవి పెద్దవాళ్ళకు సంబంధించిన పదాలే అయినా ఎవరికి తగినట్టు వారు వాక్యం చదువుకోవటం మంచిది. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఇప్పుడు విన్నారు కదా, ఎప్పుడు వినలేదే అనుకోకండి, అటు ఇటు చూడకండి, ఇప్పుడు విన్నారు కదా, రైట్. నెక్స్ట్ మాట్లాడుతున్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచారం చేయవద్దన్న మాట ఇప్పుడు మీరు విన్నారు, ఓకే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి అంటున్నాడు దేవుడు. ఓకే, వింటాం తండ్రి, చెప్పండి. ఒక స్త్రీని లేదా ఒక పురుషుని మోహపు చూపుతో, అంటే కోరిక కలిగిన చూపుతో, అబ్బా అందంగా ఉంది, అబ్బా అందంగా ఉన్నాడు, భలే ఉన్నాడు, అసలు ఇన్ని నా వెనకాల తిప్పుకుంటే ఎంత బాగుంటుంది, అసలు ఈమె నా నా స్నేహితురాలిగా, నా యొక్క మొబైల్ ఫోన్లో నంబరు, నా మొబైల్ ఫోన్లో వాట్సాప్ చాటింగ్ ఉంటే ఎంత అమోఘంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఆలోచనతో ఉంటావు కదా. నెక్స్ట్, మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో జరుగుతుంది ఏంటి, వ్యభిచారము చేసిన వాడగును. ఎవరితో? నువ్వు ఎవరినైతే చూసావో వారికి డైరెక్ట్గా వెళ్ళిపోయి నువ్వు ముద్దెట్టుకోవాల్సిన అవసరం లేదు, కనీసం సెకండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అలో చెప్పాల్సిన అవసరం లేదు, సెలవు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నీ హృదయంలో ఏం జరిగిపోయింది తెలుసా? చెప్పకూడని, జరగకూడని ఘోరం జరిగిపోయింది. యవనస్తులు జాగ్రత్తగా వినాలి. మనందరికీ కూడా యవ్వన కాలంలో కొన్ని కోరికలు ఉంటాయి, ఉండవని చెప్పట్లేదు, ఉంటాయి. కానీ వాటిని అణుచుకోకుండా ఊరి మీద ఇడిచిన పోతలా తిరిగితే మాత్రం సరిపోదు. ఇక్కడ దేవుని దగ్గర అవన్నీ చెల్లవు. దేవుని దగ్గర ఎలా ఉండాలంటే నిష్ఠ గరిష్ట కలిగిన వ్యక్తులే దేవునికి ఇష్టం. మరి ఎలా? మేము యవనస్తులం ఎలా బతకాలి అంటారు. యవనస్తులు దేంట్లో తప్పిపోతున్నారో సహజంగా తప్పిపోయే ఒక పాపం గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక కాలేజీకి వెళ్తాడు, లేదంటే ఎక్కడో బయట తిరుగుతుంటాడు. అక్కన, చెల్లె, తల్లె, వదిన అవుతుందా, చిన్నమ్మ అవుతుందా, అత్త అవుతుందా, అమ్మ అవుతుందా, వదిన, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోరు. స్త్రీలు కూడా అంతే. పలానా ఆయన కొడుకు కదా, నాకు అన్న అవుతాడా, బాబాయ్ అవుతాడా, మా కుటుంబ సభ్యుడు కదా, నాన్న అవుతాడా, తండ్రితో సమానుడా, లేదంటే కొంచెం పెద్దవాడిగా ఉన్నాడు అనుకోండి, అన్నయ్య, మామయ్య, బాబాయ్య, చిన్నాన్న, ఏంటి వరుసలు ఉండవు. ఊర్లో కుక్కకి ఎలా వరుసలు ఉండవో, బర్రెకి ఎలా వరుసలు ఉండవో, అలాగే ఈరోజు యవనస్తులకు కూడా వరుసలు లేవు. మరి వీళ్ళు ఎలా మారిపోయారు? మృగాలుగా మారిపోయి, మార్చేసింది హృదయం. మారిపోయి కాదు, మార్చేసింది అలా హృదయం. అలా మార్చేసి వయసుతో, వరుసలతో సంబంధమే లేదు, తెగించేసేయి. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అలా చికిలిస్తారు అంతే నవ్వును. అమ్మో నేను నచ్చినట్టున్నానే. అవును, ఇప్పుడు కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చిందనుకోండి, మిస్డ్ కాల్ పడింది అనుకోండి, తెగ కంగారు అయిపోతాం మనం యవనస్తులు. కొత్త నంబర్ నుంచి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ వస్తే చాలు, ఏంటి కంగారు అసలు.
ఏదో 10 కోట్లు దొరికినట్టు. ఏంటి ఎవరు ఏంది ఏంది అని కక్కుర్తేశాలు, కక్కుర్తి బ్రతుకులు ఇవన్నీ కూడా. రోడ్ల మీద ఎందుకు తిరుగుతారో తెలుసా యవనస్తులు? నేను ఒక యవనస్తుడిగా చెబుతున్నా. రోడ్ల మీద యవనస్తులు ఎందుకు ఎక్కువగా తిరుగుతారో తెలుసా? స్త్రీలు ఉన్న చోట ఎందుకు ఎక్కువ తిరుగుతారో తెలుసా? సొంగగార్చడానికి. పచ్చిగా మాట్లాడుతున్నా. సొంగగార్చడానికి తిరుగుతారు. వరుసలో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, తల్లిదండ్రుల పరువు ఏమైపోతుందని ఆలోచించేది లేదు. అసలు ఇవన్నీ పక్కన పెడితే, నా దేవుడు నాకు ఇంత మంచి శరీరాన్ని అమర్చి నన్ను భూమి మీద పంపించాడు కదా, నేను మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా, నేను బాప్టిజం తీసుకున్నాను కదా, నేను కూడా ఇలాంటి తప్పు ఎందుకు చేస్తున్నాను అన్న కనీస ఆలోచన లేకుండా మనిషిని మార్చేసింది హృదయం, మనిషిని మోసపుచ్చుతుంది హృదయం. అలా చేస్తుంది కనుకే ఈరోజు ఎంతోమంది యవనస్తులు చర్చిల్లో లేచిపోయిన ఉన్నారు. చర్చిల్లో ప్రేమించుకొని అక్క తమ్ముడు అనుకొని, అక్క చెల్లెలి అనుకొని, అన్న చెల్లెలి, అన్న అని పిలుస్తుంది ముందు, తర్వాత అక్క అని పిలుస్తాడు ముందు, తర్వాత ఏమవుద్ది? ఇద్దరు పెళ్ళికి సిద్ధమైపోయి. సిగ్గుందా? కుక్క మేలు కదా. సిగ్గు, మానవత, మర్యాద ఏదీ లేని జీవితం ఇలా ఉంటుంది. ఎందుకు ఇలా మారిపోయిందంటే హృదయం మోసపుచ్చింది మనల్ని. ఎలా? బాగున్నలే ఆకర్షణ. ఆ ఆకర్షణకు లొంగే ప్రతి వాడి పతనం ఎలా ఉంటుందో చెప్పమంటారా? సంసోనుకు కనుగుడ్లు పెరికేశారు. మనకి ఇక్కడ పెరికే పని లేదు, పనిష్మెంట్లు వేరే ఉంటాయి. పైన నరకం అనగానే అందరూ తీసుకెళ్ళి అగ్గులు వేయరు. జాగ్రత్తగా గమనించి, నరకం అనగానే అందరిని తీసుకెళ్ళి అగ్గులు వేయరు. ఎన్నో పనిష్మెంట్లు ఉంటాయి. పరలోకంలో ఎన్నో బహుమతులు ఉన్నట్టు, పరలోకంలో ఎన్నో సింహాసనాల మీద అధిపతులుగా ఉండాలని ఇక్కడే మనం పోరాటం చేస్తే అక్కడ వచ్చే బహుమానం కొరకు పౌలు గారు తక్కిన భక్తులందరూ ఎలా బ్రతికారో, ఆ పోరాటాన్ని చేశారో, అలానే ఒక బహుమానం ప్రతి ఒక్క మనిషికి పాపం చేసినోడు కూడా ఉంది. అది ఎక్కడ? పాతాళంలో. ఏంటి నీ హృదయానికి పట్టదా ఇవన్నీ? నీ హృదయంలో ఇలాంటి మాటలు పెట్టుకోవా? నువ్వు బాగుపడాలని ఆలోచనతో ఉన్నావా? అలా ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు బాగుపడాలనే ఆలోచన నీకు వస్తే జాగ్రత్తగా గమనించు, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకో. అలా ఉంచుకోకపోతే మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి 21 నుంచి చదువుతాం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును అన్నాడు. మన హృదయాల్లో మనకు తెలియకుండా ఉండే రహస్యం ఏంటంటే, 2 వచనాల్లో చెప్పేశాడు ఎన్నున్నాయి రహస్యాలని. మానవుని యొక్క హృదయ రహస్యం అని మనం మాట్లాడుకుంటున్నామే, ఈ పాఠం అంతటికి గాను ఒక వచనంలో కొట్టేయచ్చు, దీన్ని ఒక వచనంలో చెప్పేయచ్చు. కానీ ఈ రహస్యం నుంచి తెలుసుకున్న తర్వాత, ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత అందరికీ భయం పుడుతుంది. ఏమని? ఓహో ఇన్నున్నాయా, మరి ఎలా వదిలించుకోవాలి? హృదయానికి వ్యాధి పట్టిందా, మరి ఎలా వదిలించుకోవాలి? ఇన్ని పట్టాయా, అయితే ఎలా వదిలించుకోవాలి? ఏం చేయాలి అనే పరిస్థితులు, అనే ఆలోచనలు మీలో వస్తాయి అనుకుంటున్నాను. వచ్చాయా? అయితే మీకు ఇప్పుడే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. వాట్సాప్లో చాటింగ్లు, ఫేస్బుక్లో చాటింగ్లు, ఇన్స్టాగ్రామ్ వాడేవారు, షేర్ చాట్ వాడేవారు. నేను ఆ యొక్క యాప్లకు నేనేమి డామినేట్ చేసి మాట్లాడట్లేదు, కానీ యవనస్తుల గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నా.
షేర్ చాట్ వాడకండి, ఇన్స్టాగ్రామ్ వాడకండి, అవసరమైతేనే వాట్సాప్ వాడండి. కొత్త నంబర్లు ఉన్నాయా పెరికేయండి. టెలిగ్రామ్ వాడకండి, ట్విట్టర్ అస్సలు వాడకండి, ఫోన్పే కూడా వాడకండి. చివరికి ఫోన్పేలో కూడా చాటింగ్లు చేసుకుంటున్నారంటే మీరు నమ్మగలరా? జరుగుతున్నాయి ఇవన్నీ. ఫోన్పేలో కూడా అవకాశం ఉందంటే ఉంది. ఎంత పాడైపోయిందంటే ఈ లోకం. యాప్ స్టోర్లో కొత్తగా తీసుకొచ్చి పెడుతున్నారు యాప్లు. అందులో ఎవరుంటారో తెలుసా? ఇది గర్ల్స్కి సంబంధించిన యాప్. ఒక గర్ల్ వెళ్ళి ఆ యాప్లోకి అబ్బాయిలతో మాట్లాడుతుంది. ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి, వీళ్ళకు వేరే యాప్, అందులో స్త్రీలు ఉంటారు. ఈ పురుషుడు వెళ్ళి ఆ స్త్రీలతో మాట్లాడాలి, వీడియో కాల్ డైరెక్ట్. వారి దేహాన్ని చూడటానికి, వారి అందాన్ని చూడటానికి, వారితో మాట్లాడితే ఆ వచ్చే మనకు ఏముండదు అక్కడ. నిజం చెప్తున్నా, ఏముండదు. కొద్దిసేపు ఆనందం ఉంటుంది అంతే. అమ్మాయి నాతో మాట్లాడుతుంది అనగానే ఆకర్షణ, ఆ ఆకర్షణకి అతుక్కుపోతాం వెంటనే. కానీ కొద్దిసేపటికి అర్థమవుతుంది, ఇది అతుక్కించుకొని అడ్డంగా దొరికించేసుకుంది దేవునికి. మీకు అర్థమవుతుందా? అలా అతుక్కుంది అది. చివరికి అడ్డంగా బుక్ అయిపోయారు మీరంతా. అందుకనే ఒక ఆయన నాతో మాట్లాడారండి, నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా మాట చెప్పడానికి. ఫిజికల్గా కొంతమందితో నేను మాట్లాడుతుంటా, ఫిజికల్గా తెలిసిన వారితో మాట్లాడుతుంటా. ఆయన అన్నాడు, పురుషుడైనా స్త్రీ అయినా 3 వ్యక్తులు 3 మాటలు 3 అడుగులు అన్నాడు. యవనస్తులు దీన్ని పాటిస్తే చాలా బాగుంటుంది. 3 వ్యక్తులు 3 మాటలు 3 అడుగులు. 3 మాటలు, 3 వ్యక్తులు ఉండాలి. 2 ఉన్నారనుకో తప్పుడుగా ఊహించుకునే లోకం ఇది. అన్నా చెల్లెలు బైక్ మీద వెళ్తే కూడా ఎంత ఉందిరా వీడికి అనుకోవట్లేదు ఈరోజు. అమ్మో, చాలా అనుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చెడిపోయింది అది, ఇక్కడ కుళ్ళు పట్టిపోయి ఇక్కడ పండిపోయి అలా ఆలోచిస్తుంది ఆ హృదయం. వీడు అలా ఆలోచిస్తున్నాడు. ఏంటి అంత కుళ్ళిపోయిన బ్రతుకులుగా ఉన్నాయంటే అవును. ప్రతి ఒక్కరిని తప్పు పడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆడు కుళ్ళిపోయాడు ముందు. వాడు ఆ గుంతలో ఉన్నాడు కాబట్టే ఆ గుంతలోకి అందరు వస్తున్నారని మనకి తెలిసిపోతుంది. ఎంత వికారంగా మారిపోయారండి ఈరోజు, ఎంత తప్పుడుగా మారిపోయారు. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? హృదయం. ఆ హృదయం నిన్ను ఎలా మోసపుచ్చాలో అలా మోసపుచ్చుతుంది, నేను ఎలా బుజ్జగించాలో అలా బుజ్జగిస్తుంది. అందుకే లోభం అన్నాడు. లోభం అంటే ఏంటో తెలుసా? పిసినారితనం. యవనస్తులు బయట ఎక్కడైనా కానీ వందలు ఖర్చు పెడతారు, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి రూపాయ 2 రూపాయలు చినిగిపోయిన లోట్లు వేస్తుంటారు. దేవుడు అడుక్కునేవాడు అనుకుంటున్నారా? అందరితో మాట్లాడుతున్నా, దేవుడు అడుక్కునేవాడా చిల్లర వేయటానికి? చిన్నపిల్లలు వేశారంటే అర్థం ఉంది. మీకేమైంది? తలలు మండిపోయేగా, డైలీ 500 కూలి తెచ్చుకుంటున్నారుగా. బలం ఎక్కడిది? నీదా. ఆయుష్ ఎక్కడిది? నీదా. ఆక్సిజన్ ఎక్కడిది? నీదా. ఆహారాన్ని కష్టపడి కష్టపడటానికి నీకు బలం ఎవడిచ్చాడు? చచ్చిపోయిన పని చేయించగలవా నువ్వు? ఆత్మ వెళ్ళిపోయింది ఆల్రెడీ. నీలో ఉన్న ఆత్మ కూడా ఆయన అధికారంలో ఉంది. ఏదో ఒకరోజు తీసేసుకున్నాడు అనుకో, ఎక్కడ నీ పని, ఎక్కడ నీ బ్రతుకు? పని కోసమే బతికే వాళ్ళు ఉంటారు. పనే ప్రాణం కాదు. పని పానాన్ని నిలబెడుతుందేమో, పనే పానంగా మార్చుకుంటే మాత్రం మీ పానాన్ని తీసేస్తుంది చివరికి. దేవుడు మనందరికీ ప్రయారిటీలో ఉండాలి. దేవుడు మనందరి విషయాల్లో, మనం ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవునికే, ఇంకేది ఉండనవసరం లేదు. డబ్బా అస్సలు వద్దు, అమ్మాయా వద్దు, అబ్బాయా వద్దు. ఎందుకు వద్దో తెలుసా? అన్నీ మోసం చేసేవే. ఈ లోకంలో ప్రతీది కూడా పాపంలోనికి తీసుకెళ్లేదే. ఈ యుగ సంబంధమైన దేవత
మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేయాలని ఆలోచిస్తుందిరా చిట్టికన్నా. గమనిస్తేనా బాగుపడతావు. అలా గమనించకుండా ఉంటే మాత్రం నీ పతనానికి నేను చెప్పలేను. అంత భయంకరమైన పతనం నీ గురించి వెయిటింగ్ చేస్తుంది. జాగ్రత్త. మరి ఎలా తప్పించుకోవాలి అంటే, మీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకోండి, ఈ చెడు లక్షణాలను బయటికి వదిలేయండి అని చెప్పేశాను. ఇంకో మాట చెప్పంటారా? ఒకసారి ఏమండి, ఒకసారి అందరూ కూడా మత్తయి సువార్త 5:8లో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఓకే, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలన్నాడు. వాక్యం మన హృదయంలోనికి వచ్చిందనుకో, మొదట అది చేసే పని ఏంటో తెలుసా? దాని ప్రక్రియ ఏంటో తెలుసా? అది నీ లోపలికి వచ్చి క్రియ జరిగిస్తుంది. నేను వాక్యం విన్న తర్వాత నా హృదయంలో ఒక వాక్యం వచ్చింది అనటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఉదాహరణ. అది కార్యం చేయటానికి ప్రారంభిస్తుంది. వాక్యం నీ లోపలికి వెళ్ళిందనుకో, ఊకుంటుంది. అది ఒకచోట ఆగిపోతుంది, నరానికి పాకిపోతుంది. కీళ్లను మూలుగులను సైతం విభజించినంత మట్టుకు దూరిపోతుందట వాక్యం. దూరిపోతుంది నీలో. చెవుల్లో పత్తి పెట్టుకున్నట్టున్నావు, సరిగ్గా వినరు. విన్నా అది ఎవడుకోలే అన్నట్టుంటారు. అన్నీ నీలో ఉన్నాయి రా అయ్యా, మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు. పదే పడిపోతున్నాను పిరికి మాటలు మాట్లాడుకో. నిలబడగలను, నిలబడతాను అన్న ధైర్యం కలిగిన మాటలు దేవుని దగ్గర వచ్చి ఉచ్చగించు. నీ బ్రతుకు మారిపోతుంది, నీ జీవితం బాగుపడుతుంది, నీ కుటుంబ జీవితం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. నువ్వు దేవునిలో ఎదుగు, దేవుడు నిన్ను అన్నిట్లో ఎదిగిస్తాడు. ప్రతి విషయంలో నిన్ను ఎదిగిస్తాడు. దేవుడు ప్రతి విషయంలో నిన్ను కాపాడుతాడు. ఆయనలో ఎదగకుండా, ఆయన పని చేయకుండా మోసకరమైన హృదయాపు ఆలోచనలు వింటే మాత్రం నీ పతనం పాతాళంలోనే. ఏమండి, నీ పతనం పాతాళంలోనే. హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోండి. అలా శుద్ధిగా నీ హృదయంలో ఎవరు లేకుండా, అపవాది కూడా వస్తుంది అప్పుడప్పుడు, అది కూడా ఉండకుండా, మీకు మార్క్స్ వార్తలు చెప్పాను అనుకుంటా, ఒక మనిషికి జ్వరం వస్తేనే తట్టుకోలేడు. అటువంటిది 7 రోగాలు వచ్చాయనుకోండి, తట్టుకుంటాడా? బతకగలడా? ఆయన బతకగలడేమో కానీ ట్యాబ్లెట్లు చంపేస్తాయి. మీరు తినే ట్యాబ్లెట్లు ఎంత భయంకరమైనవో తెలుసా? టైం టు టైం ఇస్తారు వాళ్ళు. టైం టు టైం తినకపోతే, ఏమండి, కొన్ని ఉంటాయండి ట్యాబ్లెట్స్, అవి నైట్ మాత్రమే మింగాలి, ఉదయం మింగటానికి వెళ్ళలేదు. కానీ టానిక్ మాత్రం కొన్నిసార్లు చెప్తారు, ఎప్పుడు తాగినా పర్వాలేదు అంటారు. అలానే ప్రార్థన మాత్రం పట్టుదలతో ప్రతి పూట చేసుకోవాలి. వాక్యం మాత్రం ఎప్పుడు చదివినా పర్లేదు. వాక్యం టానిక్ లాంటిది. దీనికి నేను ఈ టయానికి చదువుతా పెట్టుకో, మంచిదే, చాలా మంచిది ఆ విషయం. కానీ ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా ప్రార్థనలో ఉండాలి, ఖచ్చితంగా సహవాసంలో ఉండాలి, ఖచ్చితంగా ఆత్మీయులతో మాట్లాడాలి, ఖచ్చితంగా దేవుని సహవాసంలో ఉండాలి. అప్పుడే నీ హృదయం మారే అవకాశం ఉంది. మారిన తర్వాత దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. వచ్చిన తర్వాత నుంచి చూడు నీ జీవితం ఎంత మారిపోతుందో. యవనస్తులుగా ఒకసారి ఆలోచించండి. మన హృదయం మనల్ని మోసం చేయకపోతే మన బ్రతుకులు ఎంత హుందాగా ఉంటాయో తెలుసా? మనం కష్టపడగలం, పని చేసుకోగలం, మంచిగా సంపాదించగలం. మనకి పెళ్ళి కాలేదనుకోండి, భార్య ఉండదు, పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు కదా. కుటుంబాన్ని సాకాలి, తినాలి, సువార్త చేయాలి. ఈ తలంపుతో ఉండండి. తినాలి, తిరగాలి, సినిమాకి వెళ్ళాలి, మద్యం తాగాలి, దానికి దీనికి అలవాటు పడిపోయి మీ బ్రతుకును మీరు పాడు చేసుకోకండి. ఎందుకు?
వాటి వల్ల ఉపయోగం ఏంటి? ఏమీ లేదు. చివరికి అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అమ్మాయినా వదిలేయాల్సిందే, భార్యనా వదిలేయాల్సిందే, భర్తనా వదిలేయాల్సిందే, తల్లిదండ్రులనా వదిలేయాల్సిందే. అందరినీ వదిలేసి 6, 3 ఖతం. అది కూడా భూమిలోనే. పైన ఉండడానికి వీల్లేదు, నువ్వు కనపడడానికి వీల్లేదు అసలు. చనిపోయావనుకో, ఏమండి ఆ గోడ మీద పెట్టండి అంటారా? ఏదో ఆ గుర్తుకొచ్చినప్పుడు చూసుకుంటాం అంటారా? తీసుకెళ్ళి గుంత దోసి ఎంబడి పెట్టేయాలి. ఎందుకో కనపడు. ఎందుకు? నీ వల్ల ఉపయోగం ఏంటి? నువ్వు బతుకుంటే కదా రోజులో 500 కూలి చేసుకొని రావడానికి. నువ్వు బతుకుంటే కదా ఉద్యోగం చేయడానికి. ఇక లేదు, వెళ్ళిపోయావు నువ్వు. అందుకని ఈ శరీరంతో అనవసరం ఇక తీసుకొని వెళ్ళిపోయాడు. కొంతమంది కాల్చేస్తారు, అప్పుడు బూడిది కూడా బూడిదైపోతావు. మట్లో పూంచారనుకో, పురుగులు తింటాయిరా నిన్ను. పురుగులు తింటాయి. నువ్వు ఎన్నో జంతువులను నువ్వు తిన్నావు, చివరికి నిన్ను ఎంత చిన్న జంతువులు తింటాయో తెలుసా? చిన్న చిన్న పురుగులు తినేస్తాయి నన్ను, ఎముకలతో సహా. చూసావా ఎంత ఘోరమైన పరిస్థితి మనది? పురుగులు తినే జీవితానికి ఒక 2 నిమిషాల సుఖం అంతే, శరీరానికి కావాల్సిందే. ఇంత దానికి నువ్వెందుకు పాపంలో పడిపోయి దేవుని దగ్గరికి రాకుండా, దేవుని ఆలోచనలో ఉండకుండా, దేవుని సంతోషాన్ని దేవునితో గడిపితే వచ్చే ఆ అనుభూతిని నువ్వు ఎందుకు అనుభవించలేకపోతున్నావు అంటే, నీకు ఇన్ని అడ్డుగా ఉన్నాయి. యవనస్తులుగా మరలా చెప్తున్నాను, మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నారంటే మీరు కొన్ని వెబ్సైట్లు అస్సలు వాడకూడదు. ఇది నన్ను పాడు చేస్తుంది అనుకుంటే తీసేసేయండి, యూట్యూబ్తో సహా. వాక్యం వినాలి, నువ్వు వాక్యం బాగుపడినప్పుడు విందువులే. బాగుపడాలన్న ఆలోచన ఉండదు, కానీ ఇలాంటి చెప్తారు. మేము బాగుపడాలంటే వాక్యం వినాలి కదా. అది హృదయం చెప్తుంది, నువ్వు కాదరా నాయన. ఎందుకు తెలుసా? వాక్యం వింటూ నువ్వు బాగుపడతావు కదా అని నీ లోపల ఉండి అది చెప్పిస్తుంది. నువ్వు అలా కూడా బాగుపడలేవు నన్ను అడిగితే. ఎందుకంటే నువ్వు మంచివి చూస్తే కదా నీ మొబైల్లో, అన్నీ చెడ్డవి, అన్నీ మోసం చేసేవి. అందుకే హృదయ రహస్యాన్ని దేవుడు మీతో చెప్పేశాడు. హృదయంలో ఉండే తప్పుడు ఆలోచనల గురించి మీకు చెప్పేశాడు. హృదయం ఎలా మోసపుచ్చుతుందో మీకు చెప్పేశాడు. దేవుని మాటకు లోబడండి. అలా లోబడి మోసపుచ్చే వ్యాధి కలిగిన హృదయం నుంచి బయటకు వచ్చేసేయండి. ఆ రోగాలన్నింటినీ కూడా విడిపించేసుకోండి. దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచనతో హృదయం అనే పలక మీద దేవుని మాటలు రాసుకోండి. దావీదులా, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కీర్తనల గ్రంథం 119:11. మీరు పాపం చేయకుండా ఉండాలంటే మీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకోండి. ఇంకా ఇంతకు మించిన రహస్యం, ఇంతకు మించిన టాబ్లెట్ మందు, ఈ పాపం నుంచి బాగుపడాలంటే, ఈ రోగం నుంచి మీరు విడిపించబడాలంటే ఇంతకు మించిన వైద్యం ఇంకేది లేదు. కనుక జాగ్రత్తగా మీరు వాక్యాన్ని అవలంబించే పరిస్థితుల్లో ఉండండి. అవలంబించి దేవునితో అనుసంధానం కలిగి ఆ తర్వాత దేవుడున్న లోకానికి అందరము చేరుకుందాం. ఓకే అండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలుగా కొన్ని విషయాలను నీ వాక్యంలోని వెళ్ళి ఆలోచించటానికి మీరు ఇచ్చిన ఈ తెలివిని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి, నీవు మాకు ధరింపచేసిన ఈ మానవ శరీరాలలో లోపలున్న హృదయమైన తండ్రి, ఆత్మకు ఉన్న హృదయములో ఉండే తప్పుడు ఆలోచనలు, దానికి పట్టిన వ్యాధులు, రోగం గురించి రహస్యాన్ని మా అందరికీ నీ తెలియజేసి ఎలా బయటపడాలో తండ్రి మా అందరికీ తెలియజేసినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనస్ఫూర్తిగా ఇందును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, నీ వాక్యాన్ని విన్న వారందరూ బలము నొంది పాపం చేయకుండా, పాపాన్ని వారిని ఏలనీయకుండా నీవే కాపాడవలసిందిగా, వారు నీ కొరకు బలముగా నిలబడే సాధనాలుగా ఉండనట్లు రోషమును వారిలో పుట్టించమని వేడుకుంటూ
క్రీస్తు నామాన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా కన్న తండ్రి. ఆమెన్.